వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా డేట్స్ అన్ని మార్చడం జరిగింది. అయితే నిన్న మనకు తొలుతున సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రమే మారుస్తున్నాము అని చెప్పి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్ని డేట్లు మార్చి ఈవెన్ స్పాట్ అడ్మిషన్స్ కూడా మార్చడం జరిగింది. మరి ఆ డేట్స్ ఏంటి, ఈ డేట్లు మార్చడానికి ముఖ్య కారణం ఏంటి, సో దీని ద్వారా స్టూడెంట్స్ పైన ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చిన్న వీడియోనే. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్ అందరికీ కూడా ఫ్రీగా వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ పైన గైడెన్స్, టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు మంచి కాలేజెస్ సీట్ సంపాదించుకోవచ్చు. అలాగే ఈ డాక్యుమెంట్, ఈ నోటిఫికేషన్, తర్వాత ఇతర నోటిఫికేషన్లు అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడం కోసమని. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఒకసారి దాన్ని జాయిన్ అయిపోయి ఇట్లాంటి డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్ ఏదైనా వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేయడం కోసం అని చెప్పి నేను పుష్ నోటిఫికేషన్, ఒక నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ నోటిఫికేషన్ మీకు మొబైల్ యాప్ ద్వారా వస్తుంది. సో మొబైల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టేసేసుకోండి. సో దాని ద్వారా ఏదైనా ఉన్నా నేను ఈజీగా మీతో కమ్యూనికేట్ చేయొచ్చు. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యాక్చువల్గా ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలి, మనకు 27th నుంచి, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ దాన్ని మార్చి 4th జూలై నుంచి మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 4th జూలై నుంచి 12th జూలై దాకా మొత్తం మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. సో దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇమీడియట్గా 1 or 2 days నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేది 8th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 15th జూలై దాకా ఉంటుంది. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 15th జూలై ఈవినింగ్కి కంప్లీట్ చేశారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పి 19th జూలై 2024 రోజు ఇవ్వడం జరుగుతుంది. సో 19th నుంచి మీకు 23rd జూలై దాకా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్కి రిపోర్ట్ చేయడం అనేది ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ ఫేజ్ చూస్తే మనకు 26th జూలై 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కాలేజ్లో జాయిన్ అయ్యేది 4th, 8th ఆగస్ట్ 2024, అంటే ఆగస్ట్ 2024లో నుంచి మీరు 4th ఆగస్ట్ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ ఫేజ్ చూస్తే మనకు 8th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది వెబ్ కౌన్సిలింగ్. అండ్ కాలేజ్లో జాయిన్ అయ్యేది మాత్రం 18th ఆగస్ట్ 2024 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. తర్వాత మీకు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఏదైతే ఉందో, ఆ ఇంటర్నల్ స్లైడింగ్ చూస్తే మనకు 27th ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ మధ్యలో మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఒక కోర్స్ కాకుండా వేరే కోర్సుకి మీరు మారాలనుకుంటే మారుకోవచ్చు అనమాట. అండ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా 28th ఆగస్ట్ రోజు మనకు స్పాట్ అడ్మిషన్స్ కూడా నోటిఫికేషన్, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇది కొత్త డేట్స్ అనమాట. సో మరి ఇలా డేట్స్ మారడం వల్ల దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటే ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు డేట్లు మారుతాయో ఇతర రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ ప్రాసెస్లు, అడ్మిషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వస్తున్నాయి. సో జూలై ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ దాకా మొత్తం కంప్లీట్గా ఇతర రాష్ట్రాల్లో అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. మీరు ఆగస్టు దాకా మీకు ఇట్లా అడ్మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే మీకు క్లాసెస్ లేట్ అవుతాయి. వేరే స్టేట్స్కి వెళ్ళి వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా అది లేట్ అవుతుంది. సో ఇది జనరల్గా దీనివల్ల ప్రాబ్లం ఇది. అండ్ మోస్ట్లీ ఏపీ వాళ్ళది కూడా ఈ టైంకి స్టార్ట్ అయిపోద్ది. సో ఏపీ వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడ రావటము, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ పోవటము, ఈ డేట్స్ పోస్ట్పోన్ అయ్యే కొద్దీ ఆ కన్ఫ్యూజన్ అనేది చాలా ఉంటుంది. కాలేజ్లో అడ్మిషన్స్ కూడా దొరకడం చాలా కష్టం. సరే, ఇవన్నీ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అనేది కంప్లీట్గా ఎవరికి దానికి సపరేట్గా ఎవరిని మినిస్ట్రీ లేకపోవటము. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 సీట్స్ దాకా సిఎస్సిలో పెంచడం కోసం, అంటే రెగ్యులర్గా ఉన్న కోర్సెస్లో సీట్లు తగ్గించేసుకొని సిఎస్సిలో సీట్లు పెంచుకొని ఆ సీట్లు పెంచిన దానికోసమని ఏఐసిటి పర్మిషన్ తీసుకొని ఏఐసిటి వాళ్ళ పర్మిషన్ ఇచ్చి ఈ పర్మిషన్ ఉన్న ఫైల్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ కోసము మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది, సీఎం గారి దగ్గరే ఉంది. కాబట్టి ఆయన దగ్గర నుంచి అయితే ఇప్పటికీ స్టిల్ అప్రూవల్ రాలేదు. సో వన్స్ ఇది అప్రూవల్ వస్తే సీట్లు పెరుగుతాయి, కాలేజ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు పెరుగుతాయి. ఆ సీట్లు పెరిగే కొద్దీ అందరికీ అడ్మిషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రధానమైన కారణం అయితే ఇదే. సో మొత్తం ఇప్పటిదాకా ఉన్న పర్మిషన్స్ అన్నీ కూడా పెరిగాయి. 50,000 సీట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో సీట్లు అయితే అందరికీ, ఎవరైతే ఎంసెట్ రాశారో ప్రతి ఒక్కరికి అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది తెలంగాణలో. కానీ అయితే మాత్రం కొంచెం డిలే అయితే అవుతుంది. సో ఇది ఫైనల్గా డిలే చేయడం వల్ల మనకు కౌన్సిలింగ్ కూడా డిలే అవుతూ వచ్చిందనమాట. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇన్ కేసు ఏదైనా సరే కౌన్సిలింగ్ సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, దానికి సంబంధించి రిప్లై అయినా వస్తుంది, లేదా మీకు సపరేట్ వీడియోనే వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.